సార్ కృష్ణా జిల్లా కోటల మనం భద్రాపల్లి వెళ్తున్నాం. ఈ 2-3 రోజులు కురిసే వరదలకి పోతాం. భద్రాచలం నుంచి చివరి ఇలా పురుటిగడ్డ, నాగాలంక, బొబ్బనగర్ కొన్ని వేల ఎకరం పసుపు కంద కూడా మొత్తం నీటమైపోయింది. పసుపు ఇలా ఉంది సార్. పసుపు మొత్తం మునిగిపోయింది. ప్రతి రైతు చాలా ఆవేదన, చాలా బాధాకర విషయంలో వెళ్ళిపోయాడు. ఈ రైతుని గవర్నమెంట్ వారు ఆదుకుని కంపల్సరీగా రైతు ప్రజెంట్ ఎకరానికి వచ్చి 1 లక్ష నుంచి 2 లక్షలు పసుపు పెట్టడం జరిగింది. ఇప్పటికి కందకి వస్తే 2 నుంచి 3 లక్షలు పెట్టుబడి పెట్టారు. కంద సీడ్ ఎకరానికి వచ్చి 2 లక్షలు, పసుపు సీడ్ కొనడం ఎకరానికి ₹1,00,000 అవుతుంది. అంత రిసీసి అంత వ్యవసాయం చేస్తే ఈరోజు కొన్ని వాళ్ళ ఎకరం నీటమై కొట్టుకుపోతున్నా కూడా అసలు రైతు పరిస్థితి ఏం తెలియని పరిస్థితుల్లో రైతులందరూ చాలా బాధపడుతున్నారు. ప్రభుత్వం స్పందించేసినా కూడా ఈ వీడియో సీఎం చంద్రబాబు గారు చేరి చంద్రబాబు రైతుని అర్జెంట్ ఆదుకుంటారని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క రైతు కూడా కందకి సీడికి పెట్టే సీడిత్తం ఖర్చు ఎక్కువైంది, పెట్టుబడి కూడా ఈక్వల్ అయిపోయింది సార్. ఇవాళ ఎక్కడ కూడా భద్రాచలం నాగాలంక కూడా ఏ ఎకరం ఏం చూసినా కనబడే పరిస్థితి లేదు. ప్రతి రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇవాళ పసుపు తలపైన వెళ్ళిపోయింది సార్. ఒకసారి పసుపు తీసుకెళ్ళి పసుపు అంతా మునిగిపోయింది సార్. పసుపు మౌలో కానీ కొత్త వాటర్ చుట్టూ ఏంటంటే పసుపు అయితే నేను పనికిరాదు. ప్రతి ఒక్క రైతుని ఆదుకుంటారని చెప్పి గవర్నమెంట్ వారికి వీడియో చేరే వరకు అందరూ షేర్ చేయండి. ప్రతి ఒక్కరైతే ఆవేదన, ప్రతి రైతు బాధ అర్థం చేసుకోండి. రైతుకి అర్జెంట్ తక్షణ సాయం ఎంతో కొంత సాయం చేసి రైతును ఆదుకుంటే తెలియజేసి చాలా తీసుకుంటాం.